ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాస్టర్ ఎమ్మెల్సీ వంక రవీంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఏలూరు ఇన్ఛార్జ్ మా కుటుంబ సభ్యులు పెద్దలు జేపీ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు, ఇప్పుడు కూడా డైనమిక్ గా తిరిగే మా తమ్ముడు సునీల్కి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి కూడా పేరు పేరున ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి కోసం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఈరోజు నిలబడుతూ ఈ రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తాము, బాధ్యత గల ప్రతిపక్షంగా అని చెప్పడమే కాకుండా ఈరోజు చేతల్లో చూపిస్తాం. ఈరోజు ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే కలగన్నారో, చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి స్టెథోస్కోప్ వేసుకుని తిరిగినటువంటి ప్రతి ఒక్క చిన్నారి యొక్క కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో తీసుకువస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేటైజేషన్ బాటలో నడిపించాలనేటువంటి కూటమి నిర్ణయం ఈ రోజు వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు, ఏలూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల పైచిలుకుగా సంతకాలు ఈ రోజు, అంటే ఈ ఒక్క జిల్లాలో 4 లక్షల మంది ప్రజలు మీకు ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్పకుండా దాన్ని సరి చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మేము మా నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని జిల్లా కేంద్రాలయానికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఉదయం నుంచి ఆంక్షలు, ఉదయం నుంచి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అంబేద్కర్ గారికి మాకు అందించినటువంటి హక్కు కాదా అని అడుగుతా ఉన్నా. ఆర్టికల్ 19(1)(1)(b)లో ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు లేదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాకు లేదా అని అడుగుతా ఉన్నాం. ఫ్రీడమ్ ఆఫ్ సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఈ రోజు మాకు అంబేద్కర్ గారు కల్పించారు. దాన్ని కూడా ఈ రోజు మీరు అడ్డుపడుతూ ఈరోజు మా కార్యక్రమాలు కూడా చేయకూడదు, ఈరోజు ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ప్రజలే మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అదే మీరు చూస్తూ ఉన్నారు. 2000 మంది పైచలకు ఈరోజు ప్రజలే వచ్చి ఈరోజు ఇక్కడ దాకా కూడా జిల్లా కేంద్రాలయం దాకా వచ్చి మేము సంతకాలు పెట్టించాము. ఈరోజు ఈ ప్రజల యొక్క గొంతును మేము వినిపించాలి అని కూటమి ప్రభుత్వానికి ఈ జిల్లాలో అందరినీ కూడా మేల్కొల్పే విధంగా ఈరోజు మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా పెద్దలందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఇది తప్పకుండా ప్రజలకు పేదలకి సంబంధించినటువంటి విషయం అని చెప్పి ప్రతి గడపకి వెళ్ళి ఈరోజు సంవత్సరంన్నరే కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి సంబంధించినటువంటి అంశం అని చెప్పి ప్రతి జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఏలూరు జిల్లా తరఫున ప్రత్యేకమైన మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు డెఫినెట్ గా ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జరిగినందుకు అందరికీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా 15వ తారీఖున ఇక్కడి నుంచి రాష్ట్రానికి పంపించే కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున చేస్తామని ఈ రోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మా నమస్కారాలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇకనైనా ఈ రోజు 1 కోటి సంతకాలు, అదేవిధంగా మా జిల్లాలో 4 లక్షల సంతకాలు వచ్చాయి. ఇకనైనా మేల్కొండి. ఈ ఏలూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ రాలేదు అంటూ ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు బ్యాచ్లు పూర్తి చేసుకుని 3వ బ్యాచ్ ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజేషన్ చేయబోతూ ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలపాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. ఈ రోజు మేము ఎంతో సంకల్పంతో, చిత్తశుద్ధితో మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ ఏలూరు జిల్లాలో మెడికల్ కాలేజీని ఏలూరులో తీసుకురావడం జరిగింది. మా వంతుగా మేము చేశాం. వేల కోట్ల రూపాయలు మా వంతుగా మేము ఖర్చు పెట్టించాం. ఈ రోజు మీరు కూడా చిత్తశుద్ధితో ఆ పనులు పూర్తి చేయించి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి, ప్రజలకి న్యాయం జరిగే విధంగా మీరు కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరిమణులకు అందరికీ కూడా కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు చెప్తా ఉన్నాను.